నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. 2026 ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్ ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆంగ్ల మానము అంటారు. ఇది అంటే ఇంగ్లీషు సంబంధించిన మానంలో చెప్పటం అని అర్థం. అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ 12 నెలల పాటు కూడా అతి పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహుకేతుల యొక్క మార్పులు అనేవి ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కేవలం ఈ 4 గ్రహాలే కావు. కానీ ఈ 4 గ్రహాలు ఏంటంటే ఎక్కువ కాలం ఒక రాశిలో సంచారం చేస్తుంటాయి. కాబట్టి మనం ఈ ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పాలి. అయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే ఫలితాలు కూడా చెప్పుకోవచ్చు. దాని తప్పేమీ లేదు అక్కడ. వృషభ రాశి అంటే రాశ్యాధిపతి శుక్రుడు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని కోరుకుంటారు వీళ్ళు. అంటే ఈ రాశి వాళ్ళ యొక్క తత్వం ఏంటంటే లగ్జరీగా ఉండాలని ఆలోచన చేస్తుంటారు. అంటే లగ్జరీగా ఉండాలి, సుఖాన్ని, సౌఖ్యాన్ని, వాహనాల మీద బాగా తిరగాలని, బయటికి ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళాలని, అలానే అందరితోటి తిరగాలని ఒక ఆలోచనలు ఉంటారు. అంటే అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలని, ఇళ్ళు కొనుక్కోవాలని, అంటే లగ్జరీగా వీళ్ళు ఏదైతే లగ్జరీగా ఉండాలని ఆలోచన చేస్తుంటారు. థింక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 10 మందిలో 7 లగ్జరీగా ఉండాలని, వివాహాలు ముందుగా చేసుకోవాలని, లగ్జరీగా ఆనందాన్ని అనుభవించాలని, ఎంజాయ్మెంట్ చేయాలని, అంటే సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని అనుభవించే రాశుల్లో వృషభ రాశి కూడా ఒకటే. అంటే వృషభ రాశి యొక్క తత్వం అలా ఉంటుంది. అలా అందరికీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఎక్కువ ఉంటుంది. కానీ ఒక 3% అంటే 10లో 3కి అలా ఉండకపోవచ్చు. అలాగా ఈ వృషభ రాశి యొక్క క్యారెక్టర్ అలా ఉంటుంది. ముఖ్యంగా మనం గ్రహాల యొక్క స్థితిగతులకు ముందుగా వెళ్తే రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతుంది. రాహుకేతుల యొక్క మార్పు ఎప్పుడు జరుగుతుంది అంటే డిసెంబర్ 7వ తారీఖున జరుగుతుంది 2026లో. ఎలాంటి రాహుకేతులు ఏంటంటే ఎప్పుడు కూడా నిరంతరం వక్రస్థితిలోనే ఉంటాయి. రాహు వచ్చేటప్పటికల్లా కుంభరాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేయటం, కేతు వచ్చేటప్పుడు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెనక్కి రాశికి సంచారం చేస్తారు. ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వృషభం, మిథునం, కర్కాటకంలో కేతు ఎప్పుడు వస్తాడు అంటే చివరిలో వస్తాడు. ముందు వచ్చే అవకాశాలు లేవుగా. అంటే లాస్ట్ మంత్లో వస్తాడు. అంటే లాస్ట్ మంత్లో కొద్దిగా కేతు వల్ల ఉపయోగం కలుగుతుంది. అంటే ఆ 23 రోజుల పాటు బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఉపయోగాలు? ప్రస్తుతం కేతు వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం రాశిలో ఉన్నాడు. చతుర్థంలో ఉండటం వల్ల చతుర్థంలో ఉంటే ఎప్పటి వరకు ఉంటారు? డిసెంబర్ 6 వరకు ఉంటారు. అప్పటి వరకు తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అంటే యాక్సిడెంట్ జరగకుండా, ఆర్గ్యుమెంట్స్ చేయకుండా లౌకిక విధానంతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే అవమానాలు కాకుండా చూసుకోవాలి. అలాంటి డిసెంబర్ 7 నుంచి తృతీయ స్థానంలో కేతు రావటం వల్ల వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మిగతా 23 రోజుల పాటు మంచి పాజిటివ్, అంటే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, మెడికల్ కంపెనీస్ కానీ కొనుగోలు చేయటం, లగ్జరీగా తిరగటం, అలానే ప్రయాణాలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయటం, ఒకటి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాం. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తృతీయంలో కేతు, జ్ఞానం కూడా కలుగుతుంది అని అర్థం. మరి రాహు యొక్క మార్పు ఎలా ఉంది? రాహు మకర రాశిలోకి సంచారం చేస్తాడు డిసెంబర్ 7. డిసెంబర్ 6 వరకు ఎలా ఉన్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. మరి వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చూస్తే దశమ స్థానంలో రాహు ఉంటాడు డిసెంబర్ 6 వరకు. దశమ స్థానం రాహు ఉండటం వల్ల ఏంటంటే వృత్తిపరంగా కొన్ని చికాకులు కలుగుతుంటాయి. అంటే వృత్తిపరంగా కొంత డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ఎక్కువగా వాళ్ళు శ్రమ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. అంటే అన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. శ్రమ చేసినా వాడు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు అయితే మెరుగుపడతాయి. ఆర్థిక స్థితిగతుల విషయంలో మటుకు ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అవుతాయి. ఆ డెవలప్మెంట్లో కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృధా ఖర్చులు కావు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, బట్టలు కొనుగోలు చేయటం ఒకటి,
అలానే నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి వృధా ఖర్చు అవుతుందనేది కాదు, ఇక్కడ మంచి విషయాల కోసం ఖర్చు అవుతుంది. కొంతమంది ఖర్చు అవుతుందని అనుకుంటారు. మంచి విషయాలకి ఖర్చు చేయాలి. చాలా చోట్ల కూడా నిన్న నేను ఒక వీడియో చూసా జగపతి బాబు గారిది. డబ్బు ఉంటుంది, 100 రూపాయలు పెట్టి కూడా వాడు భోజనం చేయలేదట. జగపతి బాబు అంటున్నాడు మైండ్ దొబ్బింది అంటున్నాడు డైరెక్ట్గా. అంటే డబ్బు దేనికి ఖర్చు చేయాలో ప్రజలకు చాలామంది కూడా తెలియకపోవటం వల్లే టోటల్ ఫెయిల్ అవుతున్నారండి. అందువల్ల ఇక్కడ వృధా ఖర్చులు కావు. మంచి విషయాల కోసం పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి, అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ పరంగా, అమ్మాయి యొక్క ఎడ్యుకేషన్ పరంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహుకేతువులు వాళ్ళకి కొద్దిగా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కేతు బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు వస్తాయి. డిసెంబర్ 7 తర్వాత 7 నుంచి రాహు ఇంకెక్కువ మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశి వాళ్ళకి. అంటే డెవలప్మెంట్స్ బాగా ఉంటాయని అర్థం. అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. రాహుకేతుల గురించి భయపడాల్సిన పని లేదు, ఫస్ట్ పాయింట్. తర్వాత మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే శని గ్రహం, శని జనవరి 20వ తారీఖున వక్రత్యాగం అయిపోతుంది. వక్రత్యాగం అయిపోయి జూలై 25 దగ్గర నుంచి మనకి డిసెంబర్ 10వ తారీఖు వరకు వక్రం అంటే రెట్రోగ్రేడ్లో ఉంటాడు. దాదాపు జూలై 25 నుంచి డిసెంబర్ 10 అంటే దాదాపు 130 రోజుల పైన. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాదాపుగా రమారమి 140 రోజుల పాటు వక్రంలో ఉంటాడు. వక్రత్యాగం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఏమన్నా లాభం కలుగుతుందా అంటే మధ్య రకమైన లాభమే కానీ పెద్దగా అనుకూలమైన ఫలితాలనేవి కలపడం. ఎందుకంటే ఇప్పుడు శని మీనరాశిలోనే వక్రస్థితిలోనే ఉంటాడు. ఆ జూలై 25 నుంచి వక్రగతి కూడా మీనరాశిలో జూలై 25 నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభమై డిసెంబర్ 10వ తారీఖు వరకు మీనరాశిలోనే ఉంటాడు వక్రస్థితిలో. ఈ మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరంగా చిన్న చిన్న విషయాల్లో అధిక శ్రమ చేస్తారు. అధిక శ్రమ, అధికారుల యొక్క ఒత్తిడి, వ్యాపారంలో ఒత్తిడి, వ్యాపారంలో అన్ని రహస్యాలన్నీ కూడా చెప్పకూడదు. చెప్పటం వల్ల ఏమవుతుందంటే వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవమానాలు, వివాదాలు ఇలాంటివి కలగకుండా చూసుకోవాలి. అయితే గౌరవ మర్యాదలకి లోటు లేదు. వీళ్ళకి గర్వం పెరుగుతుంది, గౌరవ మర్యాదలకి లోటు లేదు. అంటే గౌరవం అనేది బాగా పెరుగుతుంది. కానీ ఆర్థిక పరంగా మటుకు కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది శని యొక్క ప్రభావం. మరి గురువు యొక్క ప్రభావం ఏంటి? గురువు ధనకారకుడు, ఆయన సంతానకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడే గురువు. ఆ గురువు ఎలా ఉండబోతున్నాడు? మార్చిలోనేమో మనకి గురువు వక్రత్యాగంలో ఉన్నాడు. జూలై 25 జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు గురువు. ప్రవేశించిన తర్వాత మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖున సింహరాశిలోకి మళ్ళీ ప్రవేశిస్తారు. అతిచారం అంటారు. అంటే ఉన్న రోజులు ఉండకుండా ముందుకు వెళ్ళడాన్ని అతిచారం అంటారు. అంటే మన వాళ్ళు అతిచారం ఎందుకు పెట్టారంటే ఆంధ్రాలో అతి చేస్తున్నారంటారు చూసారా, అతిచారం అలా పెట్టారే మరి. అలాగా ఏదైతే మనకి ఈ సింహరాశిలోకి ప్రవేశం చేసిన తర్వాత కర్కాటకంలో అయినా సింహరాశిలో ప్రవేశం జరుగుతున్నా కూడా వృషభ రాశి వాళ్ళకి పెద్ద లాభం కలిగే అవకాశం లేదు. అంటే పెద్దగా ఆర్థిక పరంగా డబ్బులు వస్తున్నా ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి, వృధా ఖర్చులు మటుకు కావు. అంటే మనం అనుకున్నట్టుగా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఉంటాం. అక్టోబర్ 31వ తారీఖున గురువు మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేయటం జరుగుతుంటుంది. జరిగిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? డిసెంబర్ 18వ తారీఖున మళ్ళీ వక్రగతి. అంటే అతిచారం ప్రారంభమైన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వక్రగతిలోకి కూడా వస్తాడు గురువు. అంటే గురువు వల్ల పెద్దగా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాహుకేతువుల వల్లనే కొంత ఎక్కువగా లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. అయితే వీళ్ళకు ఉపయోగం ఏంటంటే త్రిగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు కొన్ని కూటాలు ఏర్పడుతున్నాయి. కంబస్ట్గా ఏర్పడటం ఒకటి. తర్వాత కొన్ని యోగాల వల్ల ఎలా ఉండబోతుందంటే గోచారీత్యా, ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. డబ్బులు వస్తాయి, ఖర్చు చేస్తారు, మంచి విషయాన్ని ఖర్చు చేస్తారు. అలానే వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు. నూతన ఉద్యోగాల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొంత గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. డబ్బులు ఖర్చు అవుతాయి, టోటల్గా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంటే గౌరవ మర్యాదలకు లోటు లేదు.
డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. తప్పకుండా గురుగారు, మరి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ఈ రాశి వాళ్ళకి? గురువు యొక్క ఆరాధన చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గురువు మిథున రాశిలో ఉన్నంత వరకు బాగుంటుంది. కర్కాటక సింహరాశిలో మంచివాడు కాదని అర్థం. ఈ మిథున రాశిలో ఉన్నంత వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పటి వరకు ఉంటుంది? మన మార్చి వరకు ఉంటుంది. మార్చి 11వ తారీఖు వరకు ఉంటుంది. మార్చి 11వ తారీఖు వరకు ఉంటున్నాడు. అలానే జూన్ 1వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. తర్వాత కర్కాటక రాశిలోకి మారుతాడు. కాబట్టి ఇక్కడ దత్తాత్రేయ స్వామి యొక్క పాలనాన్ని, దత్త కవచాన్ని చదువుకోవటం చాలా మంచిది. చదువుకోవటం వల్ల మంచి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి గురువు మిథున రాశిలో ఉన్నంత వరకు బాగుంటుంది. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ్ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క పాలనాన్ని, దత్త కవచాన్ని, అలా నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన వాళ్ళ కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళు మంజరి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నమస్కారం. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు, స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేస్తే మాకు ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం అని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ సంవత్సరంలో? వృషభ రాశి వారికి 2026-27 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 5గా ఉంది. ఇది మనకి ఉగాది నుంచి కౌంట్ అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో మనము కొంచెం ముందుగానే చూసుకుంటున్నాం. అటు ఇటుగా అన్నీ ఆ రకంగానే ఉంటుంది. ఆదాయము ఏదో మనకు 5 ఉంది, వ్యయం ఖర్చులు 14 కనబడుతున్నాయి అని మనం అనుకుంటాం. ఇది ఖర్చులు కాదు, ప్రతి దాంట్లో చెప్పే విధంగానే శారీరకంగా, మానసికంగా, శ్రమపరంగా ఇవన్నీ కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ శని ప్రభావము వృషభ రాశి వారి మీద చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే వ్యయంలో శని ఉండటం చేత శని ప్రభావము చాలా వీళ్ళు పొందుతారు. అలాగే ఇక్కడ ద్వితీయ స్థానంలో వేరే రాశి నుంచి శని ప్రభావం ఉన్నప్పటికీ కొంత ఈ యొక్క శనిగ్రహం యొక్క అనుగ్రహం చేత ఉద్యోగస్తులకి కొంత ఏదో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు ఉంటుంది, గట్టిగానే ఊపుతుంది. చాలా పర్మనెంట్ అయిపోయాం, మనకి ఇంకా ఏం సంబంధం లేదు జీవితంలో, అబ్బే వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు అనుకున్న వాడు కూడా ఒక్కసారి మా బాస్ ఏంటి, మా బాస్ చరిత్ర ఏంటి, అసలు మా బాస్ ఎక్కడ ఉంటాడు అని ఎంక్వైరీ చేయాల్సినటువంటి స్థితి కలుగుతుంది. ఎందుకండి ఇలాగా అంటే కనుక ఈ శనిగ్రహము, రాహుగ్రహము ఎప్పుడైతే కనుక వాళ్ళు మనకి మంచిని చేయాలనుకుంటారో అప్పుడు ఒక్కసారిగా మన లైఫ్ అంతా రివైండ్ చేసి మనకు చూపిస్తారు. అప్పుడు మనం సర్దుకోకపోతే మనకు మంచి చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చేయటం ఎక్కడ ఆపరు, ఎందుకంటే గ్రహాలు వాటి పని అవి చేస్తాయి, అవి కూడా ప్రకృతిపరమైనటువంటివి. ఎప్పుడైతే అది గుర్తు చేసినప్పటికీ మనం మంచిని చేయకుండా ఏదో మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము, ఈసారి తగిలే దెబ్బ మాత్రం అవి కూడా మన చూడవు, గుర్తు చెయ్యవు. ఇంకా ఎందుకంటే వీడు మారడం అని తెలిసాక అవి గుర్తు చేయవు. అప్పుడు మనం గుర్తు చేసుకుని చాలా ప్రాయశ్చిత్తాలు చేస్తారు. ఇవాళ రేపట్లో చాలామందికి పని అవ్వట్లేదు అనుకుంటారు, చూసారా, అది అదే స్థితి. ఎందుకండి మేము ఎన్ని చేసినా మాకు పనులు అవ్వట్లేదంటే సరైనటువంటి రోజున సరైనటువంటి స్థితిలో నువ్వు చేయకపోగా ఇప్పుడు ఏదో ఎక్కువ అయిపోయింది అని చెప్పి ఎవరెవరో చెప్పారని చెప్పి బలవంతంగా టైం లేకపోయినా ఇప్పుడు కూర్చొని చేస్తాం. అవసరం ఒకప్పుడు చాలా టైం ఉండింది, అప్పుడు మనం చేయలే. అప్పుడు ఏముందిలే ఇలాంటివన్నీ చాలామంది చెప్తూ ఉంటారండి. ఇక్కడ వృషభ రాశి వారికి ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరంలో
కొత్తగా ఎవరితో అయినా పార్ట్నర్స్తో వ్యాపారం చేయాలనుకున్నా, లేకపోతే ఇతర ఫ్రాంచైజీలు ఏమన్నా తీసుకోవాలి పెట్టాలనుకున్న, బ్రాంచులని వాళ్ళ యొక్క శాఖలని వాళ్ళు పెంచుకోవాలనుకున్నా సరైనటువంటి సమయంలో నిర్దిష్టమైనటువంటి ముహూర్తంలో చేయటం అవశ్యం. అంతే తప్ప ఏముందిలే నేను సూపరు, నేను అక్కడ ఇప్పుడు దాకా నేను ఎందులో చేపెట్టినా నాది కాలేదు, గోల్డెన్ హ్యాండ్ నాది అని అనుకుని దిగితే గోల్డ్లో కూడా కొంత ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ మాత్రమే కనబడుతుంది, అప్పుడు ఐరన్ హ్యాండ్ అవుతుంది మనది. కాబట్టి మనం అన్నిటినీ చూసుకుని ఆచితూచి నిర్ణయాలని తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ సంవత్సరం మొత్తం ఇట్లాగే ఉంటుంది. అదేదో ఒక నెల అండి, ఎప్పుడు ఎలా సిచ్యువేషన్ వస్తుందో బలానా టైంకి, బలానా క్షణానికి, బలానా నిమిషానికి, బలానా విధంగా ముహూర్తం బయటపడుతుంది అని ఎవరైనా ఒకవేళ మీకు చెప్తే అది అదే టైంకి జరిగితే జీవితాంతం వాళ్ళని ఫాలో అవ్వచ్చు. ఎవరో అలా చెప్పలేరు కదా, ఎందుకంటే జరిగేటువంటి విపత్తులు కాలమాన స్థితిలో మనకి ఆ టైం వచ్చినప్పుడు జరిగిపోతుంది. ఆదాయపరమైనటువంటి వ్యవహారాల గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే కనుక కొంతవరకు ఆదాయము ఈ యొక్క ఏప్రిల్ నుంచే పెరుగుదల మొదలవుతుంది. కొంచెం వీళ్ళు షేర్స్లో పెట్టినా, లేకపోతే ఏదైనా ఇతర వ్యాపారాల్లో పెట్టినా, వడ్డీ వ్యాపారాలు చేసుకున్నా వీళ్ళకి కొంత ఆదాయం అయితే పెరుగుతుంది. కానీ ఖర్చు కూడా ఇక మే నుంచి విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కానీ, లేకపోతే తల్లిదండ్రుల పరంగా కానీ కొంత బంగారము కొనటము, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ని బాగా కొనటము, ఇవన్నీ కూడా ఈ మే నుంచి బాగా చేస్తారు. అవి కూడా విపరీతమైనటువంటి హై క్వాలిటీవే కొంటారు. ఉన్న వాటిల్లో అది ఎవరికి తగ్గది వాడు అనుకోండి, హై క్వాలిటీనేనా అంటే అందరూ అప్డేట్వే కొంటారా అండి అని మనం అనకూడదు. వాళ్ళ స్థితి ప్రకారంగా వాళ్ళు హై క్వాలిటీవి వాళ్ళు కొనుక్కుని అభివృద్ధి చెందుతారు. కానీ ఎక్కువగా కుటుంబ సభ్యుల గురించి చింతనని వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎవరో తల్లికి బాగాలేదనో, తాతకి భార్యకి బాగాలేదనో, లేకపోతే అత్తమామలకి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉందనో, లేదా బంధుమిత్రులు ఎవరికో సహాయం చేయాలనో ఈ ఆలోచనలు కూడా వీళ్ళకి ఈ యొక్క సంవత్సరము ఎక్కువగానే ఉంటాయి. కొన్ని ఈ లైసెన్స్డ్ వ్యాపారస్తులు ఉంటారు కదమ్మా, ఎవరైతే కనుక ఈ మద్యము నడిపే వాళ్ళు కానీ, లేకపోతే కొన్ని లైసెన్స్ వ్యాపారాలు ఉంటాయి. సో వాళ్ళకి కూడా చాలా మంచి లాభాలని తెచ్చిపెడుతుంది ఈ సంవత్సరం. అంటే ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం హోటల్కి కానీ వీటికన్నా లైసెన్సులు ఉండాలి కదా, లైసెన్స్ పరంగానే అన్ని వ్యాపారాలు ఉండాలి. కానీ ఈ మధ్యన కొన్ని వ్యాపారాలకి లైసెన్స్ లేకపోయినా నడుస్తున్నాయి. ప్రతిదీ కూడా లైసెన్స్డ్గా ఉంటే అలాంటి వ్యాపారస్తులకి, ప్రభుత్వానికి ఏదైతే కనుక జిఎస్టీలో ఉంటాయో అవి కట్టి లైసెన్స్డ్గా వ్యాపారం చేసుకునేటువంటి వారికి కూడా చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులని పెంచుకునేటువంటి సందర్భం కూడా ఈ సంవత్సరము వేళల్లో గోచరిస్తోంది. ఈ జూన్లో ఒక అపారమైనటువంటి ఖర్చు వీళ్ళని కొంత అప్పుల వైపు కూడా తిప్పుతుంది. అది ఇంటి పరంగానా, లేకపోతే వ్యాపార పరంగానా, లేకపోతే ఏదైనా వీళ్ళు హాలిడేకి వెళ్ళటానికి ఏదైనా ఖర్చు పెట్టుకుంటున్నారా అనేది మనం పక్కన పెడితే కొంత తెలియనటువంటి ఒక ఖర్చు సడన్గా మీద పడటము, దానికి ఊహించని రీతిలోనే వీళ్ళు పొందగలుగుతారు. దానికి సంబంధించి మిత్రులను అడగటము, కుటుంబ సభ్యులను అడగటం, ఆ డబ్బునైతే ఏర్పాటు చేస్తారు. చేసుకుని చక్కగా అనుకున్న విధంగానే సుఖంగానే ఉంటారు. ఈ సంవత్సరంలో అవకాశాలని అందిపుచ్చుకుంటారు ఉద్యోగస్తులు. ఎవరైతే కనుక నిరుద్యోగులు ఉంటారో అటువంటి వారికి కూడా కొంచెం మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో గతము నుంచి ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉద్యోగము స్థిరత్వం అవ్వచ్చు, పర్మనెంట్ అయిందంటారు కదా, అటువంటివి కూడా. ప్రభుత్వ ఉద్యోగ కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా కొంత సదవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ 2026లో గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులని సకాలంలో మిత్రుల యొక్క సహకారముతోనూ, ప్రోద్బలముతోనూ, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతోనూ వీళ్ళు ముగిస్తారు. అలాగే వీళ్ళకి ఎక్కువగా
బంధుగణం కానీ ఎక్కువగా గ్యాంగ్ని గ్యాదర్ చేసేటువంటి అలవాట్లు బాగా ఉంటాయి. సో ఆ అలవాట్ల వల్ల గ్యాంగ్ ఎప్పుడు కూడా వీళ్ళకి సపోర్ట్గానే ఉంటుంది. విద్యార్థులకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా మనం చెప్పకూడదు, కానీ విజయాన్ని పొందుతారు. అలా అని చెప్పి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోకుండా ఏదైతే ధర్మం ఉన్నదో, నీతి ఎక్కడైతే ఉన్నదో అటువంటివి తల్లిదండ్రులని ఒప్పించుకుని వివాహాలని చేసుకునేటువంటి సందర్భం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నది. కానీ కొంతమందికి విదేశాలకు వెళ్ళాలి అని ఉత్సాహం కూడా ఉంటుంది. ఏదో ఒకటి చేసి మనం విదేశాల్లో స్థిరపడాలి రా బాబు అని. అటువంటి వారికి 1-2 సార్లు దెబ్బ తగిలినప్పటికీ సంవత్సరాంతములోపు ఒక శుభవార్తనైతే వింటారు. స్థిరమైనటువంటి నిర్ణయాలని తీసుకుంటానికి వీరి యొక్క తెలివితేటలు కానీ మేధశక్తి కానీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గురుగారు మొత్తం మీద మరి ఈ సంవత్సరంలో అంటే దాదాపుగా లాస్ట్ ఇయర్లో 2025లో చాలా మంది దూర ప్రయాణాలు చేయాలంటే భయపడుతున్నారు. సో ముఖ్యంగా మరి 2026లో ఈ దూర ప్రయాణాలు వృషభ రాశి వాళ్ళు చేయొచ్చు అంటారు? దూర ప్రయాణాలు చేయవచ్చు. ఎట్లాగంటే కనుక ఏదో మనము ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు. ఇప్పుడు మీ ఉద్దేశంలో దూర ప్రయాణాలంటే విదేశాలకు వెళ్ళాలనా, లేకపోతే ఏదైనా స్వదేశంలో తిరగాలనా, అది వాళ్ళ అభిప్రాయం మీద ఉంటుంది. కానీ ప్రయాణములు చేసేటప్పుడు సొంత వాహనం ఏదైతే వాహనాలు ఉంటాయో వాటిని వీళ్ళు నడిపే విధంగా ఉండేటట్టయితేనే తీసుకోవాలి. ఎవరిదో వాహనం తీసుకుని మేము వెళ్తాము అంటే కొంత ప్రమాదాలు ఉన్నాయి. రాత్రిపూట ప్రయాణాలు అంత మంచిది కాదు. ఏదైతే దానికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఉందో సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, హెల్మెట్ పెట్టుకుంటాం, అలా పెట్టుకుని తగు జాగ్రత్తగా వెళితే పర్వాలేదు. అదే కొంత అజాగ్రత్తగా ఉన్న ఏమాత్రము మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కొన్ని ప్రమాదాలు మనకు సూచిస్తూ ఉంటాయి. గురుగారు మరి మొత్తం ఈ సంవత్సరం అంతా ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారండి? ఈ సంవత్సరం మొత్తము కూడా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయటం చాలా మంచిది. సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించటము, అలాగే పెళ్లి కాని యువతీ యువకులు, అలాగే పెళ్ళై సంతానము కోసం వేచి ఉన్నటువంటి వారు సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించటము, సుబ్రహ్మణ్యుడికి పూజ చేయటము, మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయటము, అలాగే మనం చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చేయాలి. కానీ సుబ్రహ్మణ్య ఆరాధన, షష్ఠి ఆరాధన, కృతికా నక్షత్ర ఆరాధన వీళ్ళకి చాలా చక్కటి శుభ ఫలితాలను కలిగిస్తాయి. గురుగారు మొత్తం మీద ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 కొత్త సంవత్సరం, ఉగాదికి మనకి టైం ఉన్నప్పటికీ జనవరి నుంచే నాకు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందని ఎక్సైట్మెంట్ చాలా మందికి ఉంటుంది. నాకు ఎలా ఉంటుందని చెప్పి వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి మరి? ఓవరాల్గా లాస్ట్ ఇయర్ బాగానే కలిసి వచ్చింది అని అనుకుంటున్నారు చాలామంది. ఈ సంవత్సరం పరిస్థితి ఏంటి? 2026 ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అంటారు? సంవత్సరం మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. ఎందుకు అంటే మనకు ఉగాది టు ఉగాది మీరు అన్నట్టుగా మనకు పంచాంగము అనేటువంటిది మారడము చైత్ర మాసంలో. మరి ఈసారి వచ్చేటువంటి సంవత్సరం మనకు పరాభవ సంవత్సరము. ఓకే, శ్రీ పరాభవ సంవత్సరంలో ఎంతమంది అయితే అధికంగా అర్చనాది కార్యక్రమాలు చేసుకుంటారో, రోజు నిత్య అర్చన చేసుకుంటారో వారికి విజయాలు దక్కుతవి. ముఖ్యంగా ఎవరైతే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి వారు వా వి వు వే ఓ అక్షరాలతో ఉండేటువంటి వారు, ఉదయ్, వెంకటేషు, ఉమా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే వృషభ రాశి వారు 8వ తారీఖు, అదేవిధంగా 17వ తారీఖు, 26వ తారీఖు ఈ తారీఖులలో జన్మించినటువంటి వారు ఉన్నారో ఈ సంవత్సరం మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా
ఏమైనా ఇంపార్టెంట్ బిజినెస్, వ్యాపారం, పెట్టుబడులు లైక్ దాని గురించి వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా వారి యొక్క జన్మజాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. గోచారంలో ఉండేటువంటిది జస్ట్ 10 to 15%. కానీ గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటవి. మారినప్పుడు మాకేదో అద్భుతం జరుగుతుంది అని అనుకునేటువంటి వారు ఉంటారు. కానీ వీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము అది ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఆ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేడా, ఇలాంటి విషయాలన్నీ కూడా వారి జన్మజాతకాన్ని మనము చెక్ చేసి చెప్తే దాన్ని ఫాలో అయ్యి ముందుకెళ్తేనే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ముందుగా గమనించుకొని ఈ యొక్క పరాభవ సంవత్సర శుభాకాంక్షలతో మరి వృషభ రాశి వారికి లాస్ట్ ఇయర్ బాగుంది అని అనుకుంటున్నారు అని మీరు అన్నారు. అది అనుకోవడం మాత్రమే. బాలేదంటారా? వృషభ రాశికి సంబంధించినటువంటి వారి ఇంట్లో విషాద గాథలు, వారి ఇంట్లో కొంత మరణాలు అధికంగా, అదేవిధంగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పిడులు, ఉద్యోగంలో పెను మార్పులు, ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి నుండి వేరే దగ్గరికి వెళ్ళేటువంటి సందర్భాలు కావచ్చును, నమ్మక ద్రోహాలు ఏర్పడడం కావచ్చును, మనకు దగ్గర వ్యక్తి నుండి కొంత ఇబ్బంది కలిగించేటువంటి మాటలు వినేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఏపో అని మనల్ని వద్దు అని అనుకునేటువంటి వారిని మళ్ళీ వెనక్కి తిరిగి అయ్యో సారీ కూర్చో, నీతో ఈ పని ఉంది, నువ్వు మాత్రమే చేయగలుగుతావు అని మాట్లాడేటువంటి దాఖలాలు. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు 2024లో కొందరికి బాగుంది, 2025లో బాలేదు, 2026లో బాగుంటుంది. అయితే ఎవరికి బాగుంటుంది? ఇందాక చెప్పినటువంటి అక్షరాలకు తప్ప, మన ఏవైతే డేట్స్ చెప్పానో వారికి తప్ప మిగిలిన వారికి పర్వాలేదు. ఇక ఎవరైతే గవర్నమెంట్ రంగంలో కానీ గవర్నమెంట్ రిలేటెడ్ మాకు ఈ అవకాశం రావాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగం కోసం కావచ్చును, లేదా ఏదైనా ఫ్రీ సీట్ కోసం కావచ్చును, దానికోసం ఎవరైతే ఆలోచనలో ఉండేటువంటి వారికి తప్పకుండా అది లభిస్తుంది అని చెప్పవచ్చును. ఇక ఇంకను రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్త. వా వి ఊ వే ఊ అక్షరాలతో ఉండేటువంటి వారు బీ కేర్ఫుల్. మీపై బట్టగాల్చి మీద వేయాలి అనేటువంటి ఆలోచన కావచ్చును, లేదా ఉద్యోగస్తులకైనా కూడా మొదటి 6 నెలలు ఒక తీరుగా ఉంటే అటు పిమ్మట 6 నెలలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మనకు జూన్ జూలై తర్వాత నుండి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. వాహన ప్రమాదాలు ఉన్నవి. అదేవిధంగా కొంతమేర సొంత ఇల్లును అమ్ముకోవడం కానీ, లేదా గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు కానీ, విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు, కోర్టు రిలేటెడ్ ఇష్యూసు, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ ఇష్యూసు, న్యాయపరమైనటువంటి చిక్కులు, చెక్ బౌన్స్ కేసులు అవ్వడము, అదేవిధంగా బంధువులతో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడము, యాక్సిడెంట్స్ జరిగేటువంటి ప్రమాదాలు, విదేశాల్లో ఉండేటువంటి వారికి స్వదేశాలకు వచ్చేటువంటి పరిస్థితులు. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఆ అక్షరము అంటే అమెరికాలో ట్రంప్ విధించినటువంటి ఆ ఇబ్బందులకు మొత్తము అతలాకుతలం అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ 2026లో సుమారు చివరి దశకు వచ్చేటప్పటికి ఈ వా వి ఓ ఊ ఈ పేర్లతో ఉండేటువంటి దేశాలలో కూడా ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది. ఇందులో మనకు చూసుకున్నట్టయితే ఉదాహరణకు ఈ మధ్యకాలంలో అంటే నాకు తెలిసి నేను అధికంగా వింటున్నటువంటి పేర్లు ఏమిటి అంటే వియత్నాం. ఓకే, వాక్షరంతో ఉండేటువంటి పేర్లు. ఇది గత
కొన్ని సంవత్సరాల క్రితం అయితే అసలు ఈ పేరు కూడా ఉంది అనేది కూడా తెలియదు. అంటే అందులో మన భారతీయులు చాలామంది ఉంటున్నారు. మరి అందులో ఉండేటువంటి వారికి ఇప్పుడు ఈ మధ్యలో అదొక పర్యాటక శాఖగా కూడా వెళుతూ ఉన్నారు కొందరు, లైక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ ఇంకా ఏవేవో. సో వియత్నాం అనేటువంటి ఈ దేశంలో కావచ్చును ఉదాహరణ, ఈ ఊవే పేర్లతో ఉండేటువంటి దేశాలలో వారు అక్కడ తీసుకునేటువంటి గవర్నమెంట్ నిర్ణయాల వల్ల మన భారతీయులకు ఇబ్బంది కలిగే సందర్భాలు ఉన్నవి. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు కావచ్చును, కొంతమేర కరెంటు రిలేటెడ్ కావచ్చును, అదేవిధంగా విమాన ప్రమాదాలు కావచ్చును. దీనికి తోడు రైలు అంటే లోకల్ రైల్ రిలేటెడ్ కానీ రోడ్డు రిలేటెడ్ కానీ కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఈ ఊ అక్షరాలతో ఉండేటువంటి వారు కానీ, మరొక విషయం ఊ అక్షరాలతో ఉండేటువంటి సంస్థలు, ప్రొడ్యూసర్స్, దర్శకులు, ఈ సంస్థతో మొదలయ్యేటువంటి పేర్లు, హీరోలు, హీరోయిన్లు చాలా జాగ్రత్త. 2వ దశ అంటే 2026 జూన్, జూలై, ఆగస్టు నుండి కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి. గతంలో నేను చెప్పా ఏ అక్షరముతో ఉండేటువంటి వారికి, అంటే అల్లు అర్జున్ సంబంధించినటువంటి విషయంలో 2024లోనే చెప్పడం జరిగింది. ఏదో ఒక రకంగా జైలుకు వెళ్ళడము రావడము, అంటే ఒకరోజు తన వల్ల దానివల్ల అతనికి గుడ్ జరిగిందా బ్యాడ్ జరిగిందా అనేది పక్కన పెడదాం. అంటే ఒక న్యూస్లో మాత్రం ఒక సెన్సేషనల్గా ఒక 1 మంత్ ఉన్నాడు కనుక ఇప్పుడు కూడా ఈ ఊవే అక్షరాలతో ఉండేటువంటి యూట్యూబర్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ జాగ్రత్తగా ఉండండి. గురుగారు, కుటుంబ పరంగా, ప్రేమ అనురాగాల పరంగా, భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు, ఓవరాల్గా సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? చెప్తున్నా కదా, ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉంటే బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల పరిస్థితి ఏంటంటారు? ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళ నుంచి ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు? ప్రజెంట్గా వృషభ రాశి వారికి శత్రువులు లేరు. 2026 ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతారు. నమ్మక ద్రోహం చేసేవారు, మనం ఎంతో నమ్మకంగా తెచ్చిపెట్టుకున్నటువంటి వారు కూడా మనకు వెన్నుపోటు పొడిచేటువంటి దాఖలాలు ఉన్నవి. అది 2026 ఆగస్టు తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక నా దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంది, ఈ సంవత్సరం అన్న కొత్తగా నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, గురుగారు దేనిలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటే ఏం చెప్తారు మీరు? ఏ బ్లడ్ అయితే నా శరీరానికి నేను ఎక్కించుకుంటాను, అది ఏదైతే నాకు సూటబుల్ అవుతుంది అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది చెప్పండి? బ్లడ్ టెస్ట్. దానివల్ల మీకు బ్లడ్ తక్కువ ఉంది, మరి మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి, పాజిటివా నెగిటివా ఏమిటి, చలో మా దగ్గర ఇగో ఈ బ్లడ్ ఉంది కనుక ఈ బ్లడ్ మీకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మీది పలానా గ్రూపు, ఈ గ్రూప్ బ్లడ్ మీరు తీసుకోండి అంతే. ఇది ఎంత క్లియర్ ఉన్నది. నువ్వు బ్లడ్ గ్రూప్ ఏందో నువ్వు తెలియకుండా మనం వెళ్ళేసి నేను ఎట్లా అది ఇది అనేటువంటి దానికంటే, అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, నీకంటూ ఒక జాతకం ఉంటుంది, నీకంటూ ఒక లగ్నం ఉంటుంది, నీకంటూ ఒక స్పెసిఫికేషన్ జాబ్ కానీ లేదా నీకంటూ ఒక బిజినెస్ కానీ నువ్వు దేనిలో రాణించగలుగుతావు అనేటువంటిది నీకు చార్ట్లో క్లియర్గా కనబడుతుంది. అయ్యో నా చార్ట్ లేదు, నాకు జాతకం లేదు అనుకుంటే సంతోషమే. మీ పిల్లలది కావచ్చును, మీ తండ్రిది కావచ్చును, లేకున్నా నేను ప్రశ్నశాస్త్రం ద్వారా తాంబూల ప్రశ్న ద్వారా నేను చూసి చెప్తా. అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అప్పుడు మనం ముందుకెళ్ళాలి. ఉదాహరణకు మిథున లగ్నం, మిథున రాశి, ఓకే, వీరు మీడియా రంగంలో కానీ, ఈ కార్లు కొనడము అమ్మడం కానీ, మార్కెటింగ్ రంగంలో కానీ, అంటే కూరగాయలు కానీ లైక్ ఇంకేదైనా ఇలాంటి మార్కెటింగ్ రంగంలో కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ,
మనకు ఈ యొక్క కెమెరా రిలేటెడ్ కానీ సిస్టమ్ రిలేటెడ్ కానీ ఇంకా చెప్తున్నవి చాలా తక్కువ, ఇంకా అధికంగా ఉంటాయి. ఒక రచయిత కానీ, ఒక పాటలు రాయడం కానీ, ఒక సినిమా స్టోరీ రాయడం కానీ బాగుంటుంది. లేదా ట్రేడింగ్ సూపర్గా ఉంటుంది. ట్రేడింగ్ అంటే మనకు ఆన్లైన్లో ఏదైనా కానీ అట్లా బాగుంటుంది. సో నా పేరు చిరంజీవి, నేను ఈ బిజినెస్ చేయాలి అనుకుంటున్నా అంటే అది సూటబుల్ అవుతుందా కాదా అనేది మనం తప్పకుండా చూసుకొని ముందుకు పోవాలి. ఏదైతే మనకు సూటబుల్ అవుతుంది ప్రకృతి నీకు సహాయం చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. మరి నేచర్కు అంతటి అనుగుణంగా అంతటి కనెక్టింగ్గా నువ్వు ఉన్నవా లేవా? ఫస్ట్ ఓకే, యూనివర్స్ ఏదైతే ఉందో దానికి నువ్వు కనెక్ట్ అయి ఉన్నవా లేదా? ఉంటే అదే నిన్ను తీసుకెళ్తుంది. మేము అవసరం లేదు. నీ బుద్ధి మంచి బుద్ధి, నువ్వు చేసేది మంచి కార్యక్రమము. సో నీకు అనిపిస్తూ ఉంది, సిక్స్త్ సెన్స్ నీకు కలలో వస్తూ ఉన్నది, ఇది నేను చేస్తే బాగుంటుంది. ఓకే, అదే మూమెంట్లో ఎవరో నీకు 4 విషయాలు చెప్పారు. నా దగ్గరకు ఒక మంచి సినిమా కథ రాసేటువంటి ఒక అతను వచ్చాడు, చాలా అద్భుతమైన మనిషి. సో తను చెప్పాడు, గురుగారు ఇట్లా నేను ఒక ఫలానా టెంపుల్ రిలేటెడ్, ఒక తాంత్రిక రిలేటెడ్ ఒక మూవీ తీయాలి అని మాట్లాడుతున్నాము. అదే మూమెంట్లో సుమారుగా గబగబా ఒక బ్యాచ్ వచ్చింది. 6-7 ఉన్నారు వాళ్ళు, సుమారు 6-7 మెంబర్స్ టెంపుల్లో కూర్చొని మేము మాట్లాడుతుంటే వారు అక్కడికే వెళ్తున్నారు. ఈయన ఏదైతే టెంపుల్ చెప్పాడో అదే టెంపుల్కు వారు ప్రయాణానికై ముందుగా నా దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఒక కొబ్బరికాయను కొట్టి వాళ్ళు వెళ్దామనే మూమెంట్లో వచ్చారు. అంటే కోఇన్సిడెన్స్, ఇతను అదే బ్యాక్గ్రౌండ్. ఉదాహరణకు అయ్యో మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక టెంపుల్ అనుకుందాం, ఆ టెంపుల్ గురించి మేము చర్చించుకుంటున్నాము, అది కోఇన్సిడెన్స్. సో తనకు అంటే అమ్మవారు పలికించింది, నువ్వు చేసేది కరెక్టే, డన్ అనే విధంగా వాళ్ళు 6 రావడము. అదే టెంపుల్ పేరు ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకునే వారికి ఎట్లా తెలుసు? వారు ఈ టెంపుల్కి వెళ్తున్నాం అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము షాక్ అయిపోయినాం. అట్లుంటాయి కొన్ని అట్లా ఉన్నప్పటికీ కొన్ని ముందుకెళ్ళవు. వారి ఆరా ఏదైతే ఉందో అది క్లియర్ ఉండదు, శుభ్రంగా ఉండక. ఇప్పుడు కొందరు పిచ్చి బట్టలు వేసుకుంటారు, అంత జుట్టు అంత ఎటో ఉంటుంది, నీట్గా ఉండరు, ఐరన్ లేని బట్టలు వేసుకుంటారు. ఈ బట్టలు కూడా తీసి విప్పగానే ఆయనతో ఒక ముద్దలాగా వేసి పక్కకు వారేస్తారు. పడుకున్నటువంటి బట్టలను తీసి మడత పెట్టరు. అదేవిధంగా స్నానం చేసిన తర్వాత బకెట్లో హాఫ్ మట్టుకు నీళ్లు మిగిలిచ్చేస్తారు. ఎప్పుడైనా స్నానం చేసిన తర్వాత నీళ్లు మొత్తం ఉడగొట్టేసి దాన్ని పారపోసి బోర్లేసేయాలి మనం. ఆ నీళ్లు ఎవరైనా వాడడం ద్వారా మన ఎనర్జీ వారికి వెళ్ళడము చాలా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతున్నామంటే వట్టిది కాదు కదా. గ్రహం ప్రతిదీ గ్రహాలకు సంబంధించింది, ఎవరు నమ్మినా నమ్మకున్నా అందులోకి వెళితే అది అర్థమవుతుంది. కనుక వృషభ రాశి వారికి ఈ సంవత్సరము వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నవి. సంతానం లేని వారికి సంతాన యోగం ఉన్నది. ఇవి 2 వీరికి శుభాలుగా ఉంటవి. ఉద్యోగంలో మాత్రము ఇయర్ ఎండింగ్ కల్లా మైనస్ ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందంటారు, బాగా పనిలో ఒత్తిడి, మానేయాలి అనే ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి ఉన్నది అంతే. ఇక మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు గురు? వీరికి ఒకటే చెప్తున్నాను, వీరికి ఒక ప్యాకేజ్. అంటే ఇవన్నీ చెప్పి మళ్ళీ నేను చెప్పడం కూడా నాకు నచ్చట్లేదు. అది అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి. ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి వస్తుంది. ఈ సంకష్టహర చతుర్థి రోజు విశేషంగా మనము మన ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమము, అదేవిధంగా ఈ నవగ్రహ పాశుపతము, అందులో ఎవరెవరికి ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి అధికంగా పాశుపతం 1 ఇయర్ పొడుగుతా ఒక్కసారి చేసుకుంటే మనము మంత్లీ అంటే ఒక్కసారి చేసుకునేటువంటి వరకు 2000 అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఆల్రెడీ.
ఈ 1 ఇయర్ ప్యాకేజ్ ఎవరైతే తీసుకుంటారో వారికి చాలా తక్కువ రేట్లో ఇచ్చేసి ప్రతి నెలలో వారి పేరు మీద చేసి వారికి వీడియో కాల్ చేసి ముందుగా మనం వారిని ప్రోత్సహించి వీడియో కాల్లో వారికి సంకల్పం చెప్పించి నేను చేసేస్తాను. అట్లా అంతే. ఇక ఓవరాల్గా 2026 వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.